దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నిన్న టీఎస్పీసీ వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి నేను మొన్న హైదరాబాద్లో మాట్లాడి చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్కి అతిపెద్ద కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగింది. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినాయని మొన్న నేను చెప్పింది. నిన్న వాళ్ళు రిప్లై ఇచ్చిర్రు. ఆ రిప్లై మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఖచ్చితంగా అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత దీన్ని గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా సూటిగా నిన్న ప్రశ్న అడిగినాం. ఇలా వాళ్ళ వెబ్ నుంచి రిలీజ్ చేసిన డేటా 21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది రిజల్ట్ ఎట్లా ఇచ్చిర్రు అని మేము అడిగినాం. దాని గురించి మీరు ఎందుకు మీ రిప్లైలో రాయలేదు, ఇది జవాబు చెప్పాలి. ఇలా తత్తిమే అన్ని రాసిర్రు. మరి దీని మీద ఈ 10 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు అని నేను అడిగినా. మరి ఆ 10 మంది ఎక్స్ట్రా రిజల్ట్ని వీళ్ళు తయారు చేసిర్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా జవాబు చెప్పలేదు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నాను. ఎగ్జామ్ రాసిన నంబర్ కంటే ఎవరైనా ఎక్కువ రిజల్ట్ ఇస్తారండి? 101% ఇది ఒక పెద్ద స్కామ్ అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత ఉర్దూ మీడియంలో వీళ్ళు చెప్తారు. ఉర్దూ మీడియంలో వీళ్ళే స్వయంగా మార్చి 13, 20, 25 తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు 9 మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండ్రు. మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల 15/4/2025 ఈ ప్రెస్ నోట్ల 10 మంది రాసిర్రు అని చెప్పిండు. ఈ ఒక్కరు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కువ అయినరు? ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అఫీషియల్గా వాళ్ళ వెబ్ నోట్ మాత్రమే, మేమేం కొత్తగా తయారు చేసింది కాదు. మార్చి 13/4/2025 నాడున 9 మంది ఉర్దూ ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండ్రు. 15/4/2025న 10 మంది రాసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు హాల్ టికెట్ నంబర్లు వీళ్ళు చేంజ్ చేశారు. అసలు హాల్ టికెట్ నంబర్ అనేది ప్రిలిమ్స్కి ఏ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ రాసినా సేమ్ హాల్ టికెట్ నంబర్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా సేమ్ అదే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి నేను అడుగుతుంది ఏంటంటే ఈ మొన్న అయిన ఎగ్జామ్లో యూపీఎస్సీ తరాన మేము నిర్వహిస్తున్నాం ఎగ్జామ్ అని చెప్పినప్పుడు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఉండదు, సేమ్ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇలా యూపీఎస్సీలో ఎట్లుంటుంది? ఇలా ఎగ్జాము కర్ణాటకలో ప్రిలిమ్స్ రాసినా మళ్ళీ మెయిన్స్కి క్వాలిఫై అయితే అది పోయి ఢిల్లీలో కూడా రాయొచ్చు. మళ్ళీ అట్లాంటిది మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? దేనికోసం మీరు చేంజ్ చేసిర్రు? ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ చేంజ్ చేసిర్రు ఎందుకనంటే మా కమిషన్ పరిధిలో ఉంది, మేము చేంజ్ చేసినామని రిప్లై ఇచ్చారు. కరెక్టే చెప్పిర్రు. మీ కమిషన్ పరిధిలో మీరు అన్ని కమిషన్లు తీసుకొని చేంజ్ చేసిర్రు. ఇలా ఎవరు కమిషన్లు తీసుకొని రిజల్ట్లు ఇచ్చిర్రు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 101% దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏం చెప్పిర్రు? ఎస్, మార్క్స్ అనేటి సేమ్ వస్తాయి. మీరు ఎందుకు ఈ సీరియల్ నంబర్లో హాల్ టికెట్ ఒకటే సీరియల్ నంబర్లో సేమ్ మార్క్స్ ఎందుకు 654 మందికి వచ్చినాయి అని నేను అడిగిన. దీంట్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సేమ్ మార్క్స్ వస్తాయి కాబట్టి చాలామందికి వచ్చే అవకాశం ఉంది అన్నారు. నేను సంతోషిస్తా, కాదు అంటలేను. నేను కూడా ఏమంటున్నా, మార్క్స్ మీరు ఇచ్చినప్పుడు డిఫరెంట్ హాల్ టికెట్ నంబర్లకి డిఫరెంట్ వస్తే ఓకే. ఒకటే సిరీస్లో హాల్ టికెట్ 470, 471 సిరీస్లో అందరికీ 253 మార్కులు వస్తాయా? ఈ సిరీస్లో అందరికీ హాల్ టికెట్ నెంబర్ 306, 307 ఉన్న వాళ్ళందరికీ 373.5 వస్తాయి. అందరికీ 438, 439 హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ 270.5 సేమ్ వస్తాయి ఎక్కడన్నా? అట్లా 654 మంది ఉన్నారు. ఒకటే సిరీస్లో అందరికీ సేమ్ ఎట్లా ఉంటాయి అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్ 276, 278 ఇదేముండదు? 441 మంది 441 మార్కులు వచ్చినాయి. అంటే 276, 278 ఉంటుంది, 277 ఉండదు. దీంట్లో
అంటే ఆల్టర్నేటివ్ నంబర్లు ఉన్న వాళ్ళందరికీ 441 మార్కులు 702 మందికి వచ్చినాయి. సేమ్ మార్క్స్ ఒకటే సిరీస్లా. దీని గురించి మేము అడిగితే అందరికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. దాంతోపాటు నిన్న రాముల్ నాయక్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడిండు? నేను చెప్పింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన రాముల్ నాయక్ గారికే నేను తను చెప్పిన మాట మీద ఉండాలి. ఏమని చెప్పిండు? కౌశిక్ రెడ్డికి ఇట్లా నిరూపిస్తే నేను గుండు కొట్టుకుంటా అని చెప్పిండు. నేను నిల్చొని అని అన్నాడు. ఎస్, ఇవాళ నేను ప్రూవ్ చేస్తున్నా ఆయన మాట మీద ఆయన నిలబడాలని నేను కోరుతున్నాను. ఇది చూడండి, పబ్లిక్ వాళ్ళది. నేను ఇది వెబ్ నుంచి తీసింది, నేను ఎక్కడ కూడా చేయలేదు. 206 స్టేట్ ర్యాంక్ రాలేదు అని టీఎస్పీసీ చెప్తా ఉంది. పూర్తి చిత్త అబద్ధము. ఇవాళ వాళ్ళ వెబ్ నోట్లో స్టేట్లో 206 ర్యాంకు ఇవాళ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలకు వచ్చిందని వాళ్ళే ఆన్లైన్ నెట్లో పెట్టిర్రు. ఈ జూమ్ చేసి మీరు చూపించవచ్చు. మల్టీ జోన్లో ఎస్టీ కేటగిరీ మల్టీ జోన్ 1లో నంబర్ 1 ర్యాంక్ వచ్చిందని నేను చెప్పిన, ఆయన రాలేదు అని చెప్పిండు. ఇది చూడండి వాళ్ళు పెట్టిన దాంట్లో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది రాముల్ నాయక్ కోడల్ గారి హాల్ టికెట్ నంబర్. ఇవ్వండి ఇక్కడ వాళ్ళ మార్క్స్. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో చూడొచ్చు. ఇవ్వండి స్టేట్ ర్యాంక్ వచ్చిన దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు 206 స్టేట్ ర్యాంక్ ఉంది. ఇలా మల్టీ జోన్లో ఇక్కడ ఉన్నది ఫస్ట్ ర్యాంకు. వాళ్ళు ఇచ్చింది, నేను తయారు చేసింది కాదు. ఇది వాళ్ళ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంటు. మరి ఖచ్చితంగా ఆయన మాట మీద ఉండాలి. తర్వాత ఏం మాట్లాడిండు? నా కోడలు 18 గంటలు చదువుకుంది రోజు అని చెప్పిండు. కరెక్టే రాముల్ నాయక్ గారు చెప్పింది. రాముల్ నాయక్ గారు చెప్పింది ఏంటంటే 18 గంటలు పనిచేసింది రాముల్ నాయక్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈడ కమిషన్లు ఇచ్చుకుంటూ పైసలు ఇచ్చి కొనుక్కున్నాడని నేను అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఆయననేమో 18 గంటలు చదివినా అని చెప్తుంది. వాళ్ళ కోడలేమో ఇంటర్వ్యూ ఇచ్చి నేను రోజు కేవలం 5 గంటలు మాత్రమే చదువుకున్నా అని చెప్పింది. ఆయమనే ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చింది. ఆ లింక్ కూడా మీకు వాట్సాప్ చేస్తా. డైలీ మార్నింగ్ 4 to 6 o'clock చదువుకున్నా అన్నది, మధ్యాహ్నం 12 to 2 o'clock చదువుకున్నా అన్నది, సాయంత్రం పూట 1 గంట సేపు చదువుకున్నాను అన్నది. అంటే ఎంత అవుతుంది? వాళ్ళ కోడలేమో 5 గంటలు చదివిందని చెప్తాడు, మామేమో ప్రెస్ ముంగడికి వచ్చి 18 గంటలు చదివినని చెప్తుంది. మరి ఎవరు చెప్పింది నిజం? మామ చెప్పింది నిజమా లేకుంటే కోడలు చెప్పింది నిజమా? దీనికి జవాబు చెప్పాలి కదా. నేను అడిగిన దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలి. తర్వాత ఏమన్నాడు? మీ తెలంగాణ భవన్లో మీరు ఎగ్జామ్ పెట్టర్రి, నా కోడలు వచ్చి రాస్తుంది, నాకు మార్క్స్ వస్తాయని అంటుంది. అయ్యా రాముల్ నాయక్ గారు, మీరు కోటి ఉమెన్స్ కాలేజ్ని ఆల్రెడీ 19 సెంటర్లో మీరు రాసిన ఎగ్జాము, మీ కోడలకు ఎగ్జామ్ పేపరు గాంధీ భవన్ నుంచి వచ్చింది, ముందే రాసింది. ఆడ పాపం వేరేళ్ళకేమో అక్కడి నుంచి వచ్చింది. మళ్ళీ కొత్తగా రాసేది ఏముంది బ్రదర్? ఇలా ఆల్రెడీ 101% దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇంకొకటి సిల్లీ ఆన్సర్, సిల్లీ అంటే మోస్ట్ సిల్లీ ఆన్సర్ చెప్తా మీకు. మీరు ఇప్పుడు చెప్తే షాక్ అవుతారు. కోటి ఉమెన్స్ కాలేజ్లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఓన్లీ మహిళలను ఎందుకు పెట్టిరు, పురుషులను ఎందుకు పెట్టలే? ఆడ ఓన్లీ అమ్మాయిలు ఎందుకు రాసిరు, అబ్బాయిలు ఎందుకు రాయలే ఆ సెంటర్లో అని అడిగిన. 25 సెంటర్లలోనూ అన్ని సెంటర్లలోనూ అమ్మాయిలు రాస్తారు, అబ్బాయిలు రాస్తారు. ఈ ఒక్క సెంటర్లో మాత్రం ఉట్టి అమ్మాయిలే రాస్తారు. ఎందుకు రాసిరు అట్లా? అలా ఏం తప్పు లేకపోతే 1497 మంది రాస్తే 74 మంది అలా సెలెక్ట్ అయింది. ఇంకా తతిమ 25 సెంటర్ల 10,135 మంది రాస్తే అలా కేవలం 69 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ సెంటర్లో పక్కా స్కామ్ జరిగింది అనేది నా ఆరోపణ. అయితే అది స్కామ్ జరిగిందని చెప్పడానికి వాళ్ళు నిన్న రిజల్ట్ ఏమని చెప్తారు తెలుసా? పెద్ద జోకు. అందులో ఓన్లీ ఉమెన్స్ ఎందుకు పెట్టినామంటే వాళ్ళ అబ్బాయిలకి బాత్రూమ్లు లేవు కాబట్టి ఓన్లీ ఉమెన్స్ పెట్టిరట. దీనికంటే జోక్ ఏమని ఉంటుందండి? అయితే నేను అడుగుతున్నా, మరి ఇప్పుడు వాళ్ళు టీఎస్పీసీ వాళ్ళని ప్రశ్న నేను అడుగుతున్నా. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీవీఆర్ఐటి ఉమెన్స్ కాలేజ్లో మరి అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా. మరి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా. మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేటలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు రాసిరు కదా. ఇవాళ సెంటర్ కోడ్ నెంబర్ 5 గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట చెప్పిన మేఘ్నా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్
ఇలా ఆడ కూడా అమ్మాయిల అబ్బాయిలు రాసిరు కదా మరి మరి ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఆడ అమ్మాయిల అబ్బాయిలు రాసిరు కదా మరి మరి ఇవన్నీ ఇక్కడ లేని ప్రాబ్లంలు ఆ ఒక్క సెంటర్లోనే అబ్బాయిలకి బాత్రూమ్లు ఉండవు. గిదా మీరు చెప్పే జవాబు? కొంచెమన్నా జవాబు చెప్పేటప్పుడు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. అసలు నేను అడుగుతున్నా, అసలు మార్క్స్ లిస్ట్ మీరు పెట్టినప్పుడు మీరు నోటిఫికేషన్లో ఏమని ఇచ్చిర్రు? మీరు ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పిఎంఎల్ మార్క్స్ లిస్టు మీరు ఫస్ట్ ఇచ్చే మార్క్ లిస్టుని ముందు మొట్టమొదటిగా కొంచెం లేట్ అయినందుకు మీ అందరూ కూడా మనం క్షమించాలని కోరుకుంటూ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నిన్న టీఎస్పీసీ వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి నేను మొన్న హైదరాబాద్లో మాట్లాడి చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్కి అతిపెద్ద కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగింది. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినాయని మొన్న నేను చెప్పింది. నిన్న వాళ్ళు రిప్లై ఇచ్చిర్రు. ఆ రిప్లై మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఖచ్చితంగా అడ్డ పెడతాము. ఈ 563 మంది ఆన్లైన్ పెడతామని చెప్పి మీరు ఇండివిజువల్గా ఎందుకు పంపిర్రు? పబ్లిక్గా ఆన్లైన్ ఎందుకు చెయ్యలేదు? దాన్ని పబ్లిక్గా ఆన్లైన్ చేయకుండా ఇది మీరు చూడొచ్చు, వాళ్ళ నోటిఫికేషన్లోనే ఉంది. 15th పారాలో ఇవాళ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్, టీఎస్పీసీ ఇచ్చిన నోటిఫికేషన్లోనే మీరు చూడొచ్చు. ఇలా 15th పారాలో ఇక్కడ హైలైట్ చేసి చెప్పినాం, ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ తర్వాతనే మీకు మొత్తము పబ్లికేషన్ చేసిన తర్వాతనే రీకౌంటింగ్కి మీరు పైసలు కట్టాలి అని వాళ్ళ దాంట్లో ఇచ్చిండ్రు. మరి మీరు లిస్టు పెట్టకుండా తర్వాత రీకౌంటింగ్ పెట్టుకొని అది రీకౌంటింగ్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం రీకౌంటింగ్ చేసి ఆ లిస్టులు పెట్టేసి మేము పెట్టేసినాము, మేము చేయలేదంటారు. నిన్న ఒక అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు నేను చెప్తే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న చేశారు. నేను దాని కూడా జవాబు చెప్తా ఉన్నాను. ఇది క్లియర్గా ఆ అమ్మాయిది మార్కులు చూడొచ్చు మీరు. 4 ఇవి రెండు ఉన్నాయి. ఈ 2 మార్కులు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 483 మార్కులు ఈ అమ్మాయికి వస్తాయి. 483 మార్కులు వస్తే రీకౌంటింగ్కి పెట్టుకుంటే ఆ అమ్మాయికి 423 మార్కులు వేస్తారు. అంటే 60 మార్కుల తేడా. ఎక్కడైనా మార్క్ డిఫరెన్స్ ఉంటే 5 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. 60 మార్కుల డిఫరెన్స్ ఉంటుందా? 60 మార్కుల డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని రాస్తే ఆ అమ్మాయి ఫోర్జరీ చేసింది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఫోర్జరీ చేస్తారా అంటే ఎవరైనా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అలా హాల్ టికెట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫోర్జరీ చేస్తారా? ఎవరైనా ఫోర్జరీ చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. దీంతో పాటు ఇంకోటి కూడా మీకు చెప్తా ఉన్నాను. దీంతో పాటు తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ పేపర్కి హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చినాయని ఇచ్చిండ్రు? 100 మార్క్స్ హైయెస్ట్ వచ్చినాయని ఇచ్చిండ్రు. ఇది వాళ్ళే ఇచ్చిర్రు. ప్రెస్ నోట్, నేను నా సొంత కవిత్వం కాదు. 100 మార్క్స్ హైయెస్ట్ అని వాళ్ళే ఇచ్చిర్రు. దీంట్లో మీకు హాల్ టికెట్ చెప్తున్నా. హాల్ టికెట్ నంబర్ 240920176 హాల్ టికెట్ నంబర్కి ఇదే మార్క్స్, తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ మార్క్స్, ఇదే టీఎస్పీసీ ఆయనకి పంపిన మార్క్స్ 122 మార్కులని ఆయనకు పంపిర్రు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఇప్పుడు భయపెట్టిస్తుర్రు. మళ్ళీ ఆయన పోయి అడిగితే మరి మీరు 100 మార్కులు హైయెస్ట్ అని ఇచ్చిర్రు, మరి ఇలా నాకు 122 వచ్చినాయి కదా అని చెప్తే ఆ అబ్బాయి రీకౌంటింగ్కి ఏం పెట్టుకోలే. ఆయన పిలిచి బెదిరించి ఆయనకి టోటల్ మార్క్స్ 330 వస్తే దాన్ని 188కి కుదించేసారు. అసలు ఆయన రీకౌంటింగ్ ఏది పెట్టుకోలే. 330 మార్కులు వచ్చినోనికి వాళ్ళు కేవలం తప్పు కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు పెట్టిర్రు. ఈయన కూడా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లు ఏం చెప్తుర్రు? లేదు మేము వాళ్ళు అసలు అట్లా ఇయ్యలేదు, అది తప్పు అని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి చేసిర్రు? ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? మీ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసినాం కదా. ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది? దీనికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా. ఖచ్చితంగా
ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం, పూర్తి స్కాములు చేస్తున్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తూ ఉంది. నేను చెప్పిన దానికి పక్క ఆధారాలతో నేను బయట పెట్టినా, దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎస్, తమిళనాడులో డిసెంబర్ 3, 2021 నాడున గ్రూప్ 4 ఎగ్జామ్ అయింది. ఆడ 2 సెంటర్లల్లా 40 మందికి వస్తే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ తమిళనాడు గవర్నమెంట్ వేస్తే గ్రూప్ 4 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసిర్రు. ఇది కూడా ఎంక్వైరీ చేయర్రి. ఇప్పుడు మా టైం ఉన్నప్పుడు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు మా టైం ఉన్నప్పుడు తప్పు జరిగిందని కూడా, బరాబర్ తప్పు జరిగిందని కూడా కేసీఆర్ గారు ధైర్యంగా బరాబర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. ఆనాడు కరీంనగర్ ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఆనాడు ఎగిరెగిరి పడ్డాడు. ఇవాళ బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇదే విద్యార్థుల కోసం ఆ రోజు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు నోరిప్పుతలేడు? నేను బండి సంజయ్ గారు, ఇవాళ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, ఖచ్చితంగా మీరే భారతదేశానికి హోమ్ మినిస్టర్. ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, మీకు నిజంగా అభిమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేపియండి. సిబిఐ ఎంక్వైరీ వేయించి నిజాలు తేల్చండి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లాలూచి పడుతున్నారా? కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ధర్మపురి అరవింద్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు. దొంగ అన్నట్టే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ నలుగురికి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బూటలు పుడతా ఉన్నాయి. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, హెచ్సియు భూముల్లో నరేంద్ర మోడీ గారు స్పందించరు, కానీ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు స్పందించరు. ఎందుకు స్పందించారంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారితో లాలూచి ఉంది కాబట్టి. లేకుంటే ఎందుకు మాట్లాడతలేరు? మరి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి కదా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ 20,093 మంది ఎగ్జామ్ రాస్తే, 21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఆ ఎక్స్ట్రా 10 మంది ఉన్న దాంట్లోనే నాకు తెలిసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలు ఆ 10 మంది ఎక్స్ట్రా దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా, బరాబర్ చేస్తున్నా. దాని మీద ఎంక్వైరీ అయ్యి మీకు దమ్ముంటే దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇలా కనీసము రాముల్ నాయక్ గారు చెప్పింది కూడా నిజం ఉన్నదని లేదు కదా. ఆయనేమో వాళ్ళ కోడలు 18 గంటలు చదివిందని చెప్తుండు, వాళ్ళ కోడలేమో స్వయంగా నేను రోజుకి 5 గంటలే చదువుకున్నాను ఏమో చెప్తుంది. మరి ఏది నిజము? ఇవన్నిటి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. రెండోది, ఇలా ఉర్దూ మీడియంలో మీ పబ్లికేషన్లో మీ నోటిఫికేషన్లోనే మళ్ళా చెప్తా ఉన్నాను, నేను సవాల్ విసురుతా ఉన్నాను, మళ్ళా చెప్తా ఉన్నాను. ఉర్దూలో మీరు 9 మంది ఎగ్జామ్ రాసిరని ఫస్ట్ చెప్పిర్రు, తర్వాత నిన్న ప్రెస్ నోట్లో 10 మంది ఎగ్జామ్ రాసిరని మీరు చెప్తుర్రు. అంటే ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిండు? దీనికి మీరు జవాబు చెప్పాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. పెద్ద స్కామ్ ఇన్ తెలంగాణలో. ఈ ఒక్క పాయింట్ సరిపోదా? డిసెంబర్ 9th రోజు ఉర్దూ ఎగ్జామ్కి 9 మంది రాసిర్రు అని మార్చి 3 నాడు వాళ్ళే డిక్లేర్ చేస్తారు. నిన్న వాళ్ళు 10 మంది ఒక్కరు ఎట్లా పెరిగిర్రు? అంటే వీళ్ళంతా స్కామ్ కాదా? ఇది 100% స్కామ్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% దీన్ని రద్దు చేయాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ. సరే, దీని మీద ఎవ్వరికి ఏమీ అనుమానాలు లేవు. చలో మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి, సిబిఐ ఎంక్వైరీ చేసి, రిజల్ట్ హోల్డ్లో పెట్టి ఓ 1 month ఎంక్వైరీ చేసి క్లోజ్ చేయరాదు, దాన్ని ఆపి క్లోజ్ చేయండి. తర్వాత ఇలా సర్టిఫికేట్స్ తీసుకురావడానికి ఈ 563 మందికి 1:1 ఎందుకు పిలిచిర్రు? 1:1 ఎందుకు పిలిచిర్రు? మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్స్, గ్రూప్ 4 పోయిన వాళ్ళకి 1:3 ఇదే టీఎస్పీసీ వాళ్ళు పిలిచిర్రు కదా. మరి గ్రూప్ 1 అంటే చాలా, గ్రూప్ 4